అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్యా గణపతి ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ జూన్ 15న అధిక జ్యేష్ఠ మాసం యొక్క అమావాస్య లాస్ట్ రోజు. మరి ప్రతి మాసంకి అమావాస్య రోజు పరిహారాలు తెలియజేస్తూనే ఉంటారు. మరి ఈ అధిక మాసంలో వచ్చే ఆఖరి రోజు, ఆ అమావాస్య రోజు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఆ రోజును మనం ఎలా వినియోగించుకోవచ్చు అంటారు? మంచి ప్రశ్న వేశారు శిరీష. ప్రధానంగా ఈ రాబోతున్నటువంటి జూన్ 15వ తేదీన వస్తుంది సోమావతి అమావాస్య. ఆ విషయం గురించి తెలుసుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం. శ్రీ విద్యాం పరిపూర్ణ మేరు శిఖరే బిందుత్రికోణే స్థితాం వాగీసాది సమస్త భూత జననీం మంచే శివాకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంక స్థితాం కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. శ్రీ లలితాపరాదేవతాయే నమో నమః. అస్మత్ గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్ పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా మనకి అమావాస్య అంటే ప్రధానంగా చాలామంది భయపడుతూ ఉంటారు. అవును గురుగారు. ప్రస్తుత కాలంలో అమావాస్య అంటే అమావాస్య రోజు ఏమీ చేయకూడదు, అమావాస్య రోజు ఏది ప్రారంభం చేయకూడదు అని చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ ప్రధానంగా శ్రీ విద్యా సాంప్రదాయంలో షోడశ తిథులు అని ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవత అని ఒకటి ఉంటుంది. పాడ్యమి రోజు ఒక దేవత, విధియ రోజు ఒక దేవత, అదేవిధంగా తృతీయ రోజు ఒక దేవత. ఇదే విధంగా ఉంటుంది. 16 తిథులకి 16 దేవతలు. ఆ విధంగా తీసుకుంటే అమావాస్య కూడా ప్రధానంగా తీసుకుంటే మనం కొంచెం అమావాస్య శుభకార్యాలు ఇవన్నీ చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ మనకి ఓఢ్యాన దేశం అంటే ఒడిస్సా రాష్ట్రంలో అమావాస్యను చాలా వారు ప్రాశస్త్యంలోకి తీసుకుంటారు. అంటే ఆ రోజు చాలా ఏదైనా వాళ్ళు ప్రధానంగా అమావాస్య అంటే వాళ్ళు చాలా ఇష్టపడుతూ ఉంటారు ఏదైనా చేయడానికి. కాబట్టి ప్రధానంగా అమావాస్య అంటే మనం ఏంటి అంటే పితృదేవతలకు సంబంధించినటువంటి ఆరాధన తిథి అని అంటూ ఉంటాం. ఎందుకంటే ఆ రోజు పితృ సంబంధమైనటువంటి మన పూర్వీకులందరూ కూడా వచ్చి ఆ రోజు ఆ వంశంలో ఉన్నటువంటి పిల్లలు ఏం చేస్తున్నారు అని వచ్చి వాళ్ళు చూసి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా పితృతర్పణం. ఎందుకంటే జన్మానాం నరజన్మ దుర్లభం. జన్మ ఇంట్లో కన్నా మానవ జన్మ శ్రేష్టమైనటువంటిది. అందులో మనం జన్మనిచ్చినటువంటి శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు రుణం తీర్చుకునే యోగం అనేది ఆ అమావాస్య రోజు వస్తుంది. అయితే ప్రధానంగా ఈ 15వ తేదీన మనకి ప్రధానంగా తీసుకుంటే సోమవారం అమావాస్య వచ్చింది. ఆ రోజు విశేషం ఏంటయ్యా అంటే సోమావతి అమావాస్య అని అనుకుంటుంది. అంటే గురుగారు సోమవారం వచ్చిందనా? సోమావతి అమావాస్య చాలా విశేషమైనటువంటి ఇది. అంటే మనకి ప్రధానంగా తీసుకుంటే ఇప్పుడు చూడండి కొన్ని విశేషమైనటువంటివి ఉన్నాయి. ఉదాహరణకి గురు పుష్య యోగం అని, అదేవిధంగా పుష్యార్క యోగం అని, అదేవిధంగా అశ్విని నక్షత్రంతో వచ్చినటువంటి భౌమ అంటే మంగళవారంతో వచ్చినటువంటి అశ్విని నక్షత్రం, మంగళవారం అశ్విని నక్షత్రం వచ్చింది అనుకోండి, అది చాలా విశేషమైనటువంటిది. అదేవిధంగా భౌమాంగారక చతుర్థి అని ఇలా కొన్ని మనకి ఉన్నాయి. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి దాంట్లో సోమావతి అమావాస్య. ఆ రోజు ప్రధానంగా ఉపాసన సంబంధించినటువంటి అనుష్ఠాన పరులకి చాలా విశేషమైనటువంటి రోజు అని అనుకోవచ్చు. ఎందుకు అంటే అవతల ఆధ్యాత్మికంగా పితృదేవతలకు సంబంధించి పితృకార్యం చేసుకోవడానికి చాలా విశేషమైనటువంటిది. అదేవిధంగా ఆ రోజు ఇంకోటి ఏమిటయ్యా అంటే ప్రధానంగా ఆధ్యాత్మికంగా సాధన చేసుకునే వాళ్ళకి చాలా విశేషమైనటువంటి పర్వదినంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఆ రోజు ఏదైనా చేసుకున్నా అక్షయం అవుతుంది. ఆ రోజు మామూలుగా ప్రధానంగా శ్రీ విద్యా సాంప్రదాయంలో కూడా ఏం చెప్తారయ్యా అంటే పౌర్ణమి అమావాస్య తిథుల్లో కాస్త పురస్కరణ చేసుకుంటే అక్షయం అవుతుంది అంటారు. అందులో సోమవారం అమావాస్య వచ్చింది కాబట్టి ఆ రోజు ఏదైనా దాన ధర్మాలు చేసుకున్నా, అదేవిధంగా జపాదులు చేసుకున్నా, అదేవిధంగా అనుష్ఠాన విధానాలు ఏవైనా చేసుకున్నా దానికి 10 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ రోజు ప్రాతకాలం నిద్రలేచి దాన్ని ఏమంటారు కాలకృత్య కర్మలు తీర్చుకుని కాస్త విశేషంగా ఆ రోజు శివుడికి సంబంధించి ఆరాధన క్రమం చేసుకోవాలి అని అంటుంది మనకి పురాణాలు. ప్రధానంగా ఆ రోజు ఏమిటయ్యా అంటే శివుడికి విశేషంగా నువ్వుల నూనెతో దీపారాధన చేసి, అదే లేదు అంటే విప్ప నూనెతో దీపారాధన, ఎందుకంటే శివుడికి విప్ప నూనె చాలా ప్రీతి కాబట్టి విప్ప నూనెతో శివుడికి దీపారాధన చేసి
వట్టివేరు అని దొరుకుతుందమ్మా మనకు అంగట్లో. వట్టివేరు జలంతో శివుడికి అభిషేకం చేయడం, లేదు అవకాశం ఉన్నవాళ్ళు ఆ రోజు రుద్రాభిషేకం చేసుకోవడం, లేదు ఇంకా కొంచెం అవకాశం ఏకవార రుద్రాభిషేకం, ఏకవారం అంటారు, ఏకవారమైన చేసుకోవడం. ఈ విధంగా ఆ రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం. చాలామంది అంటే అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఆ రోజు విశేషంగా ఏమిటయ్యా అంటే చెరుకు రసంతో అభిషేకం చేసుకుంటే అనారోగ్య సమస్యలు పోతాయి అంటుంది మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. సోమావతి అమావాస్య రోజు ఖచ్చితంగా చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేసుకుంటే అనారోగ్యాలు పోతాయి అని అంటున్నది. కాబట్టి ఆ రోజు విప్ప నూనెతో దీపారాధన చేసి స్వామివారికి అభిషేకం చేసుకుని ఉసిరిపళ్ళు నివేదన చెయ్యాలి. అదేవిధంగా ఆ రోజు చిమ్మిలి అంటారు చూసారా, మనకి నాగుల చవితి రోజు చిమ్మిలి, అదేవిధంగా గూడం అంటే బెల్లం, ఈ రెండు కలిపినటువంటి పదార్థాన్ని స్వామివారికి నివేదన చేసి 2 బిల్వదళాలు సమర్పణ చేస్తే 1,000,000 రెట్లు ఫలితం అనేది మనకి వస్తుంది. కాబట్టి అదేవిధంగా ఆ రోజు హోమాదులు కానీ జపాదులు కానీ చక్కగా అవకాశం ఉన్నవాళ్ళు నదీ స్నానం చేయడం, లేదు సముద్ర స్నానం చేసి ఆ రోజు విశేషంగా బిల్వవృక్షం దగ్గర దీపారాధన చేసి దీపారాధన చేస్తే 7 జన్మలు చేసిన పాపాలు పోతాయి అంటుంది. బిల్వవృక్షం దగ్గర దీపారాధన చేయడం ద్వారా 7 జన్మాల పాపాలు పోతాయి అని మనకి తెలియజేస్తున్నది. కాబట్టి ఇటువంటి పాపాలను పోగొడుతుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అటువంటి విశేషమైనటువంటి పర్వదినం మనకి సోమావతి అమావాస్య. కాబట్టి ఆ రోజు ఆరాధనకి, అదేవిధంగా మాధ్యాహ్నిక కాలంలో మధ్యాహ్న కాలంలో అపరాహ్న సమయంలో పితృదేవతలకు సంబంధించి తిలతర్పణాలు ఇవ్వడం. ఎందుకంటే అమావాస్య తిథి కదా, గతించినటువంటి తల్లిదండ్రులు ఎవరుంటారో వాళ్ళకి తిలతర్పణాలు ఇవ్వడం. వీలైతే ఆ రోజు శ్రాద్ధ కర్మలు కూడా చేస్తే వాళ్ళకి విశేషమైనటువంటి అక్షయ పుణ్య ఫలితం కలుగుతుంది. గయాశ్రాద్ధం చేసినటువంటి ఫలితం కూడా కలుగుతుందని మనకి మంత్రశాస్త్రం తెలియజేస్తున్నది. కాబట్టి ఈ విధంగా ఆ రోజు సోమావతి అమావాస్యని సద్వినియోగం చేసుకోవడం ద్వారా విశేషమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఇప్పుడు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనితో బాధపడుతున్నారు. ఆ రోజు అలాంటి వాళ్ళు ఆ రోజు నువ్వులు దానం ఇవ్వడం ద్వారా వారికి శని సంబంధమైనటువంటి దోషాలు కూడా పోతాయి, ప్రభావం తగ్గుతుంది. ఈ సోమవారం నాడు. కానీ ప్రధానంగా ఏమిటి అంటే మనకి శనివారం నాడు దానం ఇవ్వాలి అంటారు. కానీ ఆ సోమావతి అమావాస్య రోజు కూడా నువ్వులు దానం ఇవ్వడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా సోమావతి అమావాస్య రోజు కాస్త ప్రాతకాలం ఆరాధన చేసుకుని మధ్యాహ్నం జీవపితరులు అంటే తల్లిదండ్రులు ఉంటే అవసరం లేదు, జీవపితరులు లేనప్పుడు అంటే తల్లిదండ్రులు గతిస్తే వాళ్ళకి తిలతర్పణాలు చేసుకుని రాత్రి భాగం అల్పాహారం తీసుకోవాలమ్మా. ఆ రోజు అంటే కాస్త భోజనం కాకుండా అల్పాహారం తీసుకుని ఆ రోజు కాస్త నియమంగా ఉండడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా సోమావతి అమావాస్య రోజు ఈ విధంగా చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఆ రోజు నదీ స్నానం చేసినా విశేషమైన ఫలితం, అదేవిధంగా దాన ధర్మాలు చేసినా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఇంకా కొంతమంది సోమావతి అమావాస్య వ్రత కథ అని కూడా ఉందమ్మా, అది కూడా చేసుకోవడం ద్వారా దానికి సంబంధించినటువంటి క్రతువు ఉంది, అది కూడా చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఆ రోజు చెప్పాను కదా, ఉసిరిపళ్ళు నివేదన చేయడం ద్వారా ఐశ్వర్యం కలుగుతుంది అని శాస్త్రం కూడా తెలియజేస్తున్నారు. ఆ రోజు కనకదార స్తోత్రం చేసుకోవడం ద్వారా కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది. ఆ కనకదార స్తోత్రంలోనే ఉసిరికాయ ఉంటుంది కాబట్టి విశేషమైన ఫలితం కలుగుతుంది అని. ఎందుకంటే ఐశ్వర్యం ఈశ్వరాదిత్యేత్ అని అంటుంది. ఐశ్వర్యం కావాలంటే పరమశివుడు అనుగ్రహం లేనిది ఐశ్వర్యం రాదు. కాబట్టి ఈ విధంగా అంటే శివుడికే అని కాదు, ఆ రోజు ఆ ఉపాసనా పరంపరలో ఉన్నవాళ్ళు, కానీ ఆ రోజు సోమవారం కాబట్టి ఆ రోజు విశేషంగా శివుడికి సంబంధించినటువంటి ఆ రోజు ప్రధానంగా తీసుకుంటే ఉపాసనా పరంపరలో ఉన్నవారు ఆ రోజు ఖచ్చితంగా ఉపాసన అనుష్ఠాన క్రమాలు చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శోమస్తు తల్లి. కాలే వర్షతు పద్యన్యః పృథివీ శస్యశాలిని దేశోయం క్షోభరహిత సాధునాం సంతు నిర్భయ. స్వస్తి. శుభమస్తు.